హైదరాబాద్లో ఐపీఎల్ హంగామా మొదలైంది. ఐపీఎల్లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ రాజస్థాన్ తలపడనున్నాయి. కొత్త కెప్టెన్ సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ హైదరాబాద్తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ మొదలవుతుంది. సన్ రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్, మహమ్మద్ షమి, యాడమ్ జంపా, జయదేవ్లు ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో గత 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లలో సన్ రైజర్స్ గెలిచింది. రాజస్థాన్తో తలపడిన గత 3 మ్యాచ్లలో హైదరాబాద్ టీమే గెలిచింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయాయి. స్టేడియం చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2700 మంది బందోబస్తులో ఉంటారు. అదనంగా 2 ఆక్టోపస్ బలగాలు, 10 మౌంటెడ్ బృందాలు రంగంలోకి దిగాయి. 450 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను పెట్టారు. మహిళల కోసం షీ టీమ్స్ రెడీగా ఉన్నాయి. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్స్, మ్యాచ్ బాక్సులు, అలాగే గొడుగులు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మరో అప్డేట్స్ చేసుకున్న ఉప స్టేడియం దగ్గర మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు. రవి, ఐపీఎల్లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమైన పరిస్థితి. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఫ్యాన్స్ చేరుకున్నారా స్టేడియం దగ్గరికి? రఫీ, ఐపీఎల్ క్రేజ్కు ఉప్పల్ స్టేడియం కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్లు జరుగుతుంటే ఏ స్టేట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందో ఆ ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏ మ్యాచ్ జరిగినా సరే టికెట్స్ ముందస్తుగానే సోల్డ్ అవుట్గా కనిపిస్తుంటాయి, లేకపోతే ఫుల్ ప్యాక్డ్గా మనకు స్టేడియం కనిపిస్తుంటుంది. పండు టెండెన్స్ సైతం లెక్క చేయకుండా ఫ్యాన్స్ అంతా ఈరోజు 10 o'clock నుంచే ఇక్కడికి చేరుకున్నారు. 1 o'clock గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పి నిన్న పోలీసులు ముందుగానే చెప్పినా కూడా వీళ్ళు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. ఎండకు సైతం లెక్క చేయకుండా వాళ్ళు క్యూ లైన్లలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. 1 o'clock గేట్స్ ఓపెన్ చేయడంతో వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉంది. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ టైం క్రియేట్ చేసేటువంటి రికార్డ్స్ అన్ని చూసాం మనం. ఆల్మోస్ట్ 280+ 290 వరకు స్కోర్ చేయగలిగింది. ఈసారి 300 కూడా స్కోర్ పక్కా చేస్తారు. అది కూడా ఉప్పల్ స్టేడియం వేదికగానే చేస్తారు. ఎట్లా ఉండబోతుంది బ్రో? ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అద్భుతంగా ఆడబోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగా స్కోర్ కొడతారని, 300 పైగా కొట్టొచ్చని. నేను ఎల్బీ నగర్ నుంచి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా 300? किधर से आए आप? मैं देखो उलचिटी से आया. कैसा लगता है इधर उప్పल स्टेडियम में मैच देख? हम तो अच्छा लगता, जबरदस्त लगता. ఈసారి 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ షూర్, 100% 300. సో మనం చూడొచ్చు ప్రతిసారి కూడా భారీ స్కోర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది ఉప్పల్ స్టేడియం. మరి ఈసారి కూడా హై స్కోర్ ఇక్కడ పాసిబుల్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సుధీర్ కూడా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? హైదరాబాద్ అంటేనే మనం చాలా అద్భుతంగా చెప్పుకుంటాం. ఏ మ్యాచ్ ఉన్నా సరే, అది రంజీ మ్యాచ్ అయినా, లేకపోతే T20 మ్యాచ్ అయినా, లేకపోతే టెస్ట్ మ్యాచ్ అయినా ఫుల్ ప్యాక్డ్గా కనిపిస్తుంది గ్రౌండ్. మీరు అన్నారు కదా 300 అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ ఈ సంవత్సరం. ఎందుకంటే 287 లాస్ట్ ఇయర్ స్కోర్ చేశారు. అండ్ జస్ట్ ఆ 13 runs యాడ్ చేయాలి. ఎక్సలెంట్ కండిషన్స్ ఉంటాయి రవి, మనందరికీ తెలుసు. బ్యాటింగ్ అద్భుతంగా ఇక్కడ బ్యాట్స్మెన్ రాణిస్తుంటారు. బికాస్ ద బాల్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్ యాక్చువల్లీ. సో బ్యాటర్స్ ఇష్టపడేటటువంటి స్టేడియం ఏదంటే ఇండియాలో వన్ ఆఫ్ ది స్టేడియంస్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు, ముఖ్యంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, అందులో డౌటే లేదు. అండ్ ఒకటేంటంటే కొంచెం ఎండగా ఉంది కనుక కొంచెం చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉంటాయి క్రౌడ్కు స్టార్టింగ్లో. బట్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒక సిక్సర్, ఒక బౌండరీ బ్యాటర్స్ సాధించిన తర్వాత దే జస్ట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే రాజస్థాన్ టీం కూడా ఏం తక్కువ ఏం లేదు. వాళ్ళకు కూడా ఎస్ఎస్వి జైస్వాల్ ఉన్నాడు, హెట్మేర్ ఉన్నాడు, తర్వాత నితీష్ రాణా ఈ సంవత్సరం కోల్కతా నుండి ఇక్కడికి వచ్చాడు. అండ్ సంజు సామ్సన్ యాజ్ అ బ్యాటర్గా అయితే ఆడబోతున్నాడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే. అండ్ వీ ఎక్స్పెక్ట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్లో నేను అనుకుంటాను ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ యొక్క జోడీ మరొకసారి రాణించినట్లయితే ఐ థింక్ ఇంకేం కావాలి. సో మీ ప్రిడిక్షన్ ఏంటి సార్ ఈరోజు? నా ప్రిడిక్షన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెన్ విన్ టుడే. బికాస్ వాళ్ళ టీమ్ ఆన్ పేపర్ స్ట్రాంగర్గా ఉన్నారు. బౌలింగ్లో వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉంది. రాజస్థాన్ రాయల్స్లో ఆఫ్కోర్స్ ఆర్చర్ వచ్చిన తర్వాత కొంచెం బలం ఏర్పడింది. అసరంగా ఉండడం కూడా ప్లస్ పాయింటే. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మీరు చూడండి, షమీ రావడం అండ్ దట్టు హర్షల్ పటేల్ కూడా మన అందరికీ తెలుసు రవి. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచెస్లో ప్రతిసారి రన్స్ ఎక్కువగా ఇస్తాడు కావచ్చు కానీ బట్ ఈ టేక్స్ వికెట్స్ యాక్చువల్లీ. అండ్ అదే రకంగా జంపా ఉన్నాడు వాళ్ళకు. సో దే హ్యావ్ గాట్ ఎ స్ట్రాంగర్ సైడ్ యాక్చువల్లీ. నితీష్ రెడ్డి పైన
ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా తరఫున ఆడుతూ మెల్బోర్న్లో ఎప్పుడైతే సెంచరీ సాధించాడో ఒక హీరో అయిపోయినాడు. అండ్ ఈరోజు నేను అనుకుంటాను ఒక హీరోయిక్ పర్ఫార్మెన్స్ యాజ్ అ బ్యాటర్గా బౌలర్గా అతడు కనబరిచినట్లయితే అంతకంటే ఎక్కువ కావాల్సింది. బికాస్ అతని కాంట్రిబ్యూషన్ అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అతడు లాస్ట్ ఇయర్ అద్భుతంగా ఆడడంతో టీంలో ఛాన్స్ వచ్చిందని ఫ్లాష్ అండ్ ద ప్యాన్ అని చెప్పి నిరూపించాడు. T20లో వండర్ఫుల్గా ఆడాడు. అండ్ టెస్ట్ మ్యాచెస్లో ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్లో కూడా రాణించాడు. అంటే ఈ హ్యాస్ గాట్ ది ఎబిలిటీ యాక్చువల్లీ, బ్రైట్ ఫ్యూచర్ అతనికి ఉంది. అండ్ దిస్ IPL నేను అనుకుంటాను మరింత అతనికి కాన్ఫిడెన్స్ను పెంచేందుకు ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్గా ఏర్పడుతుంది. అటు క్రికెట్ అనలిస్ట్లే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి ప్రకారం ఒక్కసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ పైన భారీ అంచనాలు పెరిగిపోయాయి. లాస్ట్ టైం 280+ స్కోర్ను చేశారు, ఈసారి 300 కూడా చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ IPL మ్యాచెస్ కోసం పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2700 మంది పోలీసులతో ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా స్టేడియం పరిసరాల్లో 450 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక విమెన్ ఫ్యాన్స్ ఎవరైనా వస్తే వాళ్ళ రక్షణ కోసం మఫ్తీలో షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను మనం చూడవచ్చు, ఇప్పటికే చేరుకుంటున్నారు. 3 o'clock వరకు కూడా ఈ ఫ్యాన్స్ అంతా అలో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఏవైనా బ్యాగ్స్ ఏవైనా అనుమతి లేని వస్తువులు తెస్తే వాటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. రఫీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది మరి కాసేపట్లో ఉప్పల్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. అందరినీ కూడా మరి కాసేపట్లో లోపలికి అలౌ చేసి